ఫ్రెండ్స్, సార్ తోటి మేము శ్రీనివాసరావు గారితో మేము జర్నీ చేస్తున్నాము. ఆత్మానందం గురించి టాపిక్ వచ్చింది. ఆత్మానందం గురించి టాపిక్ వచ్చింది. దాని గురించి 4 మంచి మాటలు మీ అందరికి తెలిసి దాంట్లో ఇప్పుడు ఏదో మీకు ఏదో ఉపయోగపడితే వాడుకోండి. అవసరం లేదంటే కుప్పతోటలేసి డిలీట్ చేసాను తప్ప నేను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టడం ఒకటి అది కూడా చెప్పం అనే దాని గురించి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఆనందం అంటే ఏదన్నారు ఇప్పుడు చెప్పండి గురుగారు, వీడియో రికార్డ్ అవ్వలేదు. ఆనందం అంటే ఆత్మానందమే ఆనందం అంటే మన ఆత్మ ఆనంద స్థితిలో ఉండాలి. ఆత్మ ఆనంద స్థితిలో ఉండడానికి అసలు చాలా కాలమానాలు ఏది దానికి అవసరం లేదు. వాటన్నిటికి అతీతమైనది ఆత్మానందం. ఒక పెద్ద బిల్డింగ్ లో ఉండటం, ఒక పెద్ద ఆశ్రమం ఉండడం, మనం చాలా అద్భుతంగా 10 భాషల్లో మాట్లాడటము, ఇది పెద్ద హౌస్ లో ఉండి ప్యాలెస్ లాంటిదాన్ని ఉండాలంటే ఆనందా. ఇప్పుడు ఒక మల్లేశ్వర సినిమాలో డైలాగ్ ఉంటది, ఒకడు నీకు కారు ఉందా, బంగ్లా ఉందా, ఇల్లు ఉందా, డబ్బు ఉందా, ఉద్యోగం ఉందా అని అడుగుతుంటాడు. ఎన్ని అడిగిన తర్వాత వాడు లాస్ట్ లో చెబుతాడు, సరే ఎన్ని నాకు లేవు కానీ నీకు ఈత వచ్చా అంటాడు. ఈత రాదంటే సరే పడవ మునిగిపోతుంది, నీకు అన్నీ ఉండి మునిగిపోతున్నావు, నాకేం లేకుండా బతికిపోతున్నావు అంటే అన్ని ఉన్నాడు కూడా పరుగులు పెడుతుంటాడు ఈ గుర్తింపు కోసం. పంచేంద్రియాలతో వచ్చే ఆనందం అంటే మిమ్మల్ని ఎవరైనా పొగిడితే వచ్చే ఆనందం, మీరు ఏదైనా చూస్తే వచ్చే ఆనందం, తింటే వచ్చే ఆనందం, మీరు వాసన చూస్తే ఆనందం, మీకు ఏసీ వేసుకుంటూ వచ్చే ఆనందం, మంచి బెడ్ ఉంటే వచ్చే ఆనందం, ఇవన్నీ రాక్షసానందాలి. పంచేంద్రియాల ద్వారా మనం ఆనందపడుతున్నాం అంటే అది లిమిట్ లో జీవితంతో అవన్నీ రాక్షసానందం. ఇది ఉంటది, బాగా తినాలి, బాగా చూడాలి, బాగా అనుభవించాలి. అలా అనుభవించడం ద్వారా వచ్చింది రాక్షసానందం. సో మానసిక ఆనందం ఎలా ఉంటదంటే, ఈ పంచేంద్రియాలనే గుర్రాలకి సారథి కృష్ణుడు కదా, వీటికి సారథి మనస్సు. సో మనస్సుతో మమేకం అయిపోతే బయట ఉంది, లోపల ఉంది, అంతా అన్నిట్లో ఉంది, నేనేనని తెలుసుకోగలదు. అది అందుకని అది నిత్యానందంగా ఉంటుంది. మనిషి స్వరూపమే నిత్యానందం, స్వభావమే ఆనందం. అంతేగాని ఆనందం కోసం ఎక్కడో తిరిగి ఎక్కడో చేసి అట్లా ఆనందం వస్తుంది, వాడి కాళ్ళు పట్టుకుంటే వస్తుంది, ఈడి గడ్డం పట్టుకుంటే వస్తుంది, వాడి మంత్రం దొరికితే వస్తుంది. గురుగారు చెప్పింది చూడండి, ఆత్మానందం మించిన ఆనందం లేదని కొట్టేశారు. వాడు కూడా ఓడిపోతాడు. ఇప్పుడు కుటుంబ సభ్యులు ఇద్దరు గట్టిగా మాట్లాడుకుంటే ఒకడు గెలవచ్చు, కానీ బంధం బ్రేక్ అయిపోతే ఈడు ఓడిపోయినట్టే కదా. అబ్బా, ఇప్పుడే మేము డిస్కషన్ లో శ్రీనివాసరావు గారితో ఆర్గ్యుమెంట్ డిస్కషన్ ఉండొచ్చు అంట. చెప్పండి సార్. చర్చా వాదన. ఇప్పుడు ఎక్కడైనా జనరల్ ఏమవుతుందంటే, అది ఫ్యామిలీ మధ్యలో కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ దగ్గర కావచ్చు, ప్రపంచంలో ఎవరి దగ్గర కావచ్చు, ఏ ఇద్దరు మనుషుల మధ్య అయినా వాదన ఏం చేస్తుందంటే గెలవడం కోసమే ట్రై చేస్తుంది. గెలవడం కోసం ఆలోచించేవాడు ఏం చేస్తారు, ఎట్టయినా గెలుద్దాం అనుకుంటాడు. గెలిచి అవతల ఓడించిన తప్పు మాట కొట్టేసి ఎక్స్ట్రా మాటేసి, ఇప్పుడు భార్య బలహీనంగా ఉంటే భర్త బలహీనంగా ఉంటే భార్య, ఆ తప్పులను ఎత్తి చూపించి, ఇద్దరు పార్ట్నర్స్ లో ఒకడు బలహీనంగా ఉంటే ఇంకొకడు ఏదో ఒకటి చేసి అధికారాన్ని, స్థానాన్ని, పరిధిని ఉపయోగించి గెలిచాను అనుకుంటారు. కానీ వాళ్ళు ఓడిపోయినట్టు. ఎందుకంటే తాత్కాలికంగా ఆ మనిషిని నోరు మూపించుండొచ్చు, కానీ వాళ్ళ మధ్య బంధం బ్రేక్ అవడం అనేది వీడి ద్వారానే జరిగింది కాబట్టి వీడే దానికి కారణం. ఎందుకంటే అది ఫ్యామిలీ కావచ్చు, రిలేషన్ కావచ్చు, పార్ట్నర్స్ కావచ్చు, ఇన్నాళ్ళ మించి మీ బంధాన్ని వాళ్ళ మాటల వలన ఉంచిపరిచి అతను వంగిపోయినందువల్ల గెలిచావంటే నువ్వు గెలిచినట్టు కాదు, అది ఓటమి అంటున్నారు శ్రీనివాసరావు గారు. ఇప్పుడు బంధం బ్రేక్ అవడానికి గెలిచాను అనుకుని నువ్వే కారణం. ఇప్పుడు నీ భార్య మీద నువ్వు, నీ స్నేహితుడి మీద నువ్వు గెలవటం ఏంటి అసలు? నీ అన్నదమ్ముడి మీద గెలవటం ఏంటి? తల్లిదండ్రుల మీద గెలవటం ఏంటి? లేదు. నీ పిల్లల మీద గెలవటం ఏంటి? ఇంకా గొప్ప వాళ్ళు ఏం చేస్తారంటే ఓడిపోయి అవతల గెలిపించడం ద్వారా వీళ్ళు గెలుస్తారు. చూడండి నా మిత్రులారా, గొప్ప వాళ్ళ లక్షణం అది. ఓడిపోయామనే మనిషి ఓడిపోతే గెలిచినట్టు, ఓడిపోయి అవతల వాళ్ళని గెలిపించినట్టు, అది అంతే తప్ప అది నిలబెట్టడం ద్వారా తన హీరో అవుతాడు అంట. అందుకని ఎప్పుడైనా వాదన మంచిది, చర్చ మంచిది. ఎంతసేపు అయినా చర్చించవచ్చు. దానిలో ఆవేశం ఉండకూడదు, ఎమోషన్ ఉండకూడదు, గెలవాలనే తపన ఉండకూడదు. నేను ఇది రైట్ అనుకుంటున్నాను, ఎందుకు అనుకుంటున్నానంటే ఇది నా రీజన్ ఇది అని చెప్పాలి. అవతల వాళ్ళు ఎందుకు రైట్ అనుకుంటున్నారో చెప్పాలి. ఎమోషన్ లేకుండా ఎప్పుడైతే దీని మీద ఒక రోజు అవ్వలేదు, రెండో రోజు మళ్ళీ ఆనందంగా హాయిగా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకోకుండా మొహం అటు ఇటు తిప్పుకొని విడిపోవాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఒక బంధాలు ఇప్పుడు అన్నదమ్ములో కలిసి పుట్టామంటేనో కలిసి పెరిగామంటేనో ఏదో చేసామంటేనో ఎన్నో జన్మల సుకృతం అలాంటి కాంబినేషన్స్. క్షణంలో విరగొట్టుకోవడం అనేది మంచిది కాదు కదా. యాక్చువల్గా ఇప్పుడు చెప్పిన గురుగారు చెప్పిన ఒక అద్భుతమైన పాయింట్లో ఏంటంటే ఆర్గ్యుమెంట్ కంటే కూడా అదే సార్ చెప్పింది మీరు, వాదన కంటే చర్చ ఎప్పుడు. వాదన అంటే ఇప్పుడు మా ఇంట్లో కూడా మా పాపతో కూడా మేము సరదాగా మాట్లాడుకున్నప్పుడు కూడా ఇది రాలా నాకు వాదించుకోవటం అనేటప్పుడు ఘర్షణ వస్తుంది అంతే. చర్చ మాట్లాడుకో. నా అభిప్రాయం ఇది, నీ అభిప్రాయం ఇది. ఇప్పుడు దాని ద్వారా ఏది కావాలి మనకి? ఇప్పుడు గెలవటం కావాలా, మంచి జరగడం కావాలా? మంచి జరగడం కావాలి. ఇప్పుడు మన ఇద్దరం ఇటు పోదాం అనుకో, పలానూరు పోదాం అనుకున్నాం, నేను ఇటు పోదాం ఉంటా, నువ్వు ఇటు పోదాం ఉంటావు. సరే నేను ఇది రూట్ ఎందుకు మంచిదో నేను చెప్తాను నా అనుభవం తోటి, ఆ రూట్ ఎందుకో నువ్వు చెప్తావు. కానీ మన ఇద్దరం కలిసి ఇంకొక పెద్ద మనిషిని అడుగుతాం, ఆ ఊరు ఆయన్ని, అంటే అది తెలిసిన ఆయన్ని, నేను ఇటు పోదాం అనుకుంటున్నాను, మా వాడు ఇటు పోదాం అనుకుంటున్నాను, ఇటు పోతే బెటర్ అని అడుగుతాం. ఆయన చెబుతాడు ఈ రోడ్డు కొత్తగా వేస్తున్నారండి, అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నాయి, రోడ్డు బాగుపోయిద్దని చెబుతాడు. ఇంకా దాన్ని ఫాలో అవుతాం. ప్రయాణం మనం అనుకున్న గమ్యం చేరుతున్నాం కదా, చేరుతున్నాం. అంతేగాని లేక వాదించుకుంటా ఉంటే అక్కడే ఉంటాం, ఎటు పోం. వాదన అనేది గుండ్రంగా తిరిగే బూమరంగ్ అంటారు అనమాట. అది ఎటు పోదు, అక్కడక్కడ తిరుగుతుంటది. చర్చ అనేది ముందుకు పోతుంటది, ఒక్క అడుగు కదిలినా కూడా మన లక్ష్యం వైపు, మన గమ్యం వైపు ప్రయాణం. చర్చ చూడండి, వాదించుకోవద్దు. మీ ఫ్యామిలీలో విషయాలు కావచ్చు, మీ పిల్లల దగ్గర కావచ్చు, మీ ఫ్రెండ్స్ పార్ట్నర్స్ బిజినెస్ లో కావచ్చు, మీ జీవితంలో ముందుకెళ్లే విషయాల్లో కావచ్చు, చర్చించుకోండి. వాదించుకోవద్దు, గెలవాలనుకోవద్దు. గెలిస్తే ఓడిపోయినట్టు అన్న రహస్యాన్ని శ్రీనివాసరావు ఈ వీడియో ఓడిపోవాలా. ఎందుకనంటే ఇప్పుడున్న ఈ మూడిట్లో ప్రతి మనిషి గెలిసేడని కాలరాకేసుకున్న మనుషులందరూ కూడా అది గెలుపు కాదు, అవతాల మనిషిని ఓటమి అని చెప్పి దాని రహస్యాన్ని పట్టబయలు చేసిన శ్రీనివాసరావు గారు ఈ సందర్భంగా మేము థ్యాంక్ చెబుతూ, మేము ప్రకృతి పెంగులు కాబట్టి ఏదో పొలాలు చూస్తూ, కొండల మధ్యలో ఏదో పొలం ఉందంటే వాటిని చూసుకుంటూ, పచ్చడి పొలాల మధ్యలో నుంచి జర్నీ చేసుకుంటూ వెళ్తూ, దానిలో ఈ మధ్యలో ఏదో 2 మంచి మాటలు సమాజానికి ఉపయోగపడేలాగా ఉంటేనే ఆయన అడగడం జరిగింది. ఆయన ద్వారా కొన్ని మంచి మాటలు చేసుకున్నాము. ఇది ఏదన్నా మీకు ఉపయోగకరంగా ఉంటే వాడుకోండి. ఏమన్నా మీ మనసు ఇబ్బందికరంగా పెట్టేగా ఉంటే అది ఇమ్మీడియట్గా పడేయండి. పడేసే ముందు 2 చుట్లు తిన్నా పర్లేదు, మమ్మల్ని తిట్టండి. ఈ బుద్ధి లేదా వీళ్ళకి, అన్నీ చెబుతున్నారు, పని పాటలేదా అని అనుకోవచ్చు కూడా మీరు. థ్యాంక్ యూ.